గజం 60,000 అని ఆయన అంటున్నాడు. ఇక్కడ సామాన్యులు ఎవరైనా వచ్చి ఉండే సాధ్యం అవుతుందా ఆయన చెప్పే క్యాపిటల్? ఈవెన్ అయిపోయిందని కన్స్ట్రక్షన్ అయిపోయిన 20 ఏళ్ల తర్వాత అయినా 20-30 ఏళ్ల తర్వాత 20-30 ఏళ్లకి వరకు ఎందుకు కన్స్ట్రక్షన్? ఆయన లెక్కల ప్రకారమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసమే 2 లక్షల కోట్లు కావాలా? ఆయన లెక్కల ప్రకారమే ఇప్పుడు టేకప్ చేసిన బిల్డింగులు అవి ఓన్లీ గవర్నమెంట్ ఉద్యోగులు ఉండడానికి, దాన్ని ఏమంటారు, పని చేయడానికి పనికొచ్చే బిల్డింగులు. వాటి కాస్టే ఒక్కొక్కటి చదరపాడు 14,000తో ఖర్చుతో కోటి సెప్టే కడుతున్నట్టున్నాడు. హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తీసుకుంటే ఇంకంతకుమించి ఏం కట్టట్లా. దాని తర్వాత ఆయన కడుతున్నది ఎమ్మెల్యేలు ఉండడానికి, మినిస్టర్లకు ఉన్నాయేమో నాకు తెలియదు, మినిస్టర్ల కోసం రాజ్భవన్ అండ్ హ్యాపీనెస్ట్ అని ఏదో ప్లాన్ చేశాడు. అది ఎవడు వచ్చినట్ల ముందుకు ఆ రేటుకి ఎవడు కొనడానికి ఇప్పుడు కూడా రారు, ముందు ఫ్యూచర్లో కూడా రాకపోవచ్చు. ఇవి కాక రాజధాని రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు, ఆ ప్లాట్లు ఈయన డెవలప్ చేసి పూర్తి కావాలంటే ఈ ట్రంక్ రోడ్లు ఇవన్నీ పూర్తి తప్ప అది కాదు. అది పూర్తి కాంది, అవి నివాసయోగ్యం కాదు. చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఆశ, ఏ రైతులు అయితే బాగా వాల్యుబుల్ ల్యాండ్స్ తీసుకున్నాడో వాళ్ళకు గిట్టుబాటు కావాలంటే ఆయన చెప్పిన రేటు ప్రకారం 60,000, 70,000, 1,00,000 గజం పోతే తప్ప వాళ్ళకి గిట్టుబాటు కాదు. అసలు అక్కడి నుంచి ఏ సౌకర్యాలు లేని, అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఏమంటాం, వీటికి సపోర్టింగ్ సిస్టమ్స్ లేని, పిల్లల చదువులకు కావచ్చు, వేరే రకంగా కావచ్చు, ఛాయిస్ లేకుండా ఉండే చోట అంతంత పెట్టి డబ్బులు పెట్టి జూబ్లీ హిల్స్ రేట్లతోనో, బంజారా హిల్స్ రేట్లతోనో, లేదా ఇంకో దగ్గర ఎక్కడో కాస్ట్ రేట్లతోనో ఎందుకు జనం రావాలనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో ఓటు నువ్వు కట్టడానికి 20-30 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే నువ్వు అంటున్నావు. అండ్ ఇప్పటికి 12 ఏళ్ళు అయిపోయింది. అండ్ రెండవది, ఒకవేళ అంత డెవలప్ చేసినా అక్కడ ఎవరు ఉండే అవకాశం ఎందుకు ఉండదంటే నువ్వు చెప్పే లెక్కల ప్రకారమే ఆ కాస్ట్ మనుషులు ఎవరు భరించలేంది, ఉండలేంది, ఎందుకు ఉండాలనో అర్థం కాంది. మూడవది, అసలు అక్కడ ఎవరు వచ్చి ఏమీ లేకుండా 20-30 ఏళ్ల వరకు ఈ 2 లక్షల కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే పెడితే ఇంకా ఎన్ని లక్షల కోట్లు నువ్వు ఇంట్రెస్ట్లు కట్టాలా, ఎన్ని లక్షల కోట్లు మిగిలిన సపోర్టింగ్ సిస్టమ్స్ డెవలప్ కావడానికి కావాలా? వాళ్ళు అక్కడికి రానంత వరకు అక్కడ అదొక ఒక ఒక లైవ్ సిటీ, లివింగ్ ఏరియా, హ్యాబిటాట్ ఎట్లా అవుతుంది? ఇవి క్వశ్చన్స్. వేరేయాజ్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నది సేమ్ ప్రాంతమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాంట్లో ఇమ్మీడియట్గా ఇందులో ఏ 10% ఖర్చుతోనో క్యాపిటల్ యాక్టివేట్ కావడమే కాకుండా రాజధాని ఇవి ఇప్పటికే పూర్తిగా జనావాసాలు అయినందువల్ల, ఆల్రెడీ కనెక్టివిటీ పూర్తి ఉన్నందువల్ల, బయట ప్రపంచంతో సంబంధాలకు విమానాశ్రయం రూపంలో కావచ్చు, రైళ్ల రూపంలో కావచ్చు, లేదా ఇప్పుడు పోర్టు రూపంలో కావచ్చు, ప్రపంచంతో ఇప్పటికే పూర్తి కనెక్టివిటీ ఉన్నందువల్ల, బిజినెస్ హబ్స్గా ఇప్పటికే డెవలప్ అయినందువల్ల కేవలం ఒక 10% ఖర్చుతో, అది కూడా ఒకేసారి కాకుండా దఫాలు పెట్టుకున్నా కూడా ఒక ఇమ్మీడియట్ గర్వంగా చెప్పుకోదగ్గ క్యాపిటల్ రావడమే కాకుండా అది ఎకానమీని బూస్ట్ చేసే ఒక గ్రోత్ ఇంజన్గా కూడా అవుతుంది. ఇది రెండింటి మధ్య తేడా. ఈ రెండింటి మధ్య తేడా చూడకుండా నేను అదే అన్నా నువ్వు అదే అన్నావంటే నువ్వు పెట్టేదేమో ఎక్కడ పెడుతున్నావు, ఈయన సజెస్ట్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ, నువ్వు పెట్టే ఖర్చు ఎంత, ఈయన చెప్తున్న దాని ఖర్చు ఎంత, నువ్వు అంటే నేను చంద్రబాబు గారు చెప్పే ఆ ఖర్చు ఎక్కడి నుంచి దానికి ఆ డబ్బు వస్తుంది, దాన్ని తీర్చే విధానం ఏంది? ఇప్పటికే నువ్వు 50,000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చినావు అంటే గుడ్డి ఏమి లెక్కలు లేకుండానే సంవత్సరానికి 4-5 వేల కోట్లు నువ్వు ఇంట్రెస్ట్లు పే చేయాలా? అది 1,00,000 కోట్లు అయితే 10,000 కోట్ల దగ్గర
అండ్ 2 లక్షల కోట్లు అయితే 20,000 దగ్గర. ఇంకా నేను చిన్న చిన్నవి పోట్ల నీళ్ళు ఎత్తిపోయడానికి నువ్వు చేసే ఏర్పాట్లకు 3-4 వేల కోట్లు, లేదా ఎత్తిపోయడానికి అయ్యే ఖర్చులో, లేదా స్కై స్క్రాపర్ బిల్డింగులు చంద్రబాబు నాయుడు గారు ఊహిస్తున్నవి కట్టి అక్కడ మోడరన్ సెక్యూరిటీ సిస్టమ్స్తో హై స్పీడ్ లిఫ్ట్లు పెట్టి దానికి అక్కడ ఉద్యోగులందరూ మైండ్ సెట్లు మారి సెక్రటేరియట్లో 39వ ఫ్లోర్లో పోయి పనిచేసి మళ్ళీ కిందికి దిగి, లేదా ఏదన్నా అనుకొని ఇవి జరిగితే ఏ రకంగా బయటికి రావాలని వాటికి డ్రిల్లు చేసుకొని మన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో, లేదా అసెంబ్లీలో అయితే శాసనసభ్యులు, లేదా హైకోర్టుకు పోతే అది ఎన్ని ఫ్లోర్లు కడుతున్నారో తెలియదు, ఎందుకంటే అన్ని రహస్యం. ఇంకా వాళ్ళ ఆ పని వర్క్ కల్చర్కు ఆ దీనికి ట్యూన్ కావడం అవి, లేదా అవి మెయింటెనెన్స్ కాస్ట్లు. మనం 5 స్టార్ హోటల్లోనూ హై రైజ్ టవర్స్లో చూస్తుంటాం, మొత్తం క్లోజ్డ్, పైకి పోతే విండో అన్నీ తెరిచి పెడితే వాడు కొట్టుకొని పోతాడు ఆ గాలికి. అక్కడ అంతా అది అవుట్ ఆఫ్ నోవేర్, అది ఏమి చుట్టూ ఏమి కూడా లేవు. బాగా మాన్సూన్స్ సీజన్లో గాలి కొడితే ఎట్లా అవుతుంది, టోటల్ గ్లాస్ క్లోజ్డ్ ఉండాలి. ఇప్పటికే కంపులు కొడుతుంటాయి సెక్రటేరియట్ లేకపోతే టోటల్ బాక్స్. మరి అవన్నీ వాటి ఇవి రాకుండా చేయడానికో ఇవన్నీ ఖర్చులు ఎంత అవుతాయి వాడి జోలికి పోవట్లా. ఇవి లెక్కలు వేసుకుంటూ పోతే ఎంత, వీటన్నిటికీ తెలిసి అక్కడ ఉన్నట్టుండి చంద్రబాబు నాయుడు గారికి దాని ఏమన్నా చంద్రమండలం మీద రాకెట్ దించాలా, నేను అమెరికాతో పోటీ పడాలని అనిపించవచ్చు. దానికి 50,000 కోట్లతో నేనేదో బిల్ చేసి పంపిస్తాను అనొచ్చు, కానీ అది ప్రాక్టికలా? ఇంకా రాని క్యాపిటల్ గురించి నువ్వు భ్రమలు ఎన్నాళ్ళు పెడతావు? దాన్ని అమరావతి కాదు బ్రహ్మరావతి అందామంటే మళ్ళీ దానికి తిట్లు, అట్లా అంటావా అంటారు. మరి అది కాక ఏం చేస్తున్నాడు ఆయన? పోనీ ఇంకోటి అడుగుతాం, ఆయన ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆ విధంగా బిజినెస్ చేయాలని మనకు చెప్తుంటాడు, ఆ రకంగా ముందుకు పోతున్నాం అంటాడు. ఈ మధ్య ఆయన శ్రీమతి ఆమె కూడా అన్నట్టున్నారు, 4 కోట్లతో మొదలుపెట్టి 4,000 కోట్లకి ఈరోజు ఇదే. ఆయన హెరిటేజ్ ఎంత సక్సెస్ఫుల్గా నడుపుతున్నానని ఆయనే చెప్పుకుంటున్న హెరిటేజ్ కంపెనీ ఇట్లే ప్లాన్ చేస్తారా? వస్తున్న ఆదాయం ఖర్చులు చూసుకొని మిగుళ్ళలోంచి ఎంత ఇలాంటి వాటి మీద పెడతాడు, లేదా కంపెనీ నెట్వర్క్ అంతా మొత్తం దాన్ని బయట లోన్లన్నీ తెచ్చి 2,000 కోట్లు తెచ్చి హై రైజ్ బిల్డింగ్ కట్టేసి దాంట్లో కూర్చుంటాడా? నువ్వు అక్కడ తీసుకుంటున్న జాగ్రత్త, పైసా పైసా ప్రతి రూపాయి పెట్టిన దానికి పావలా ఎట్ల లాభం రావాలని నువ్వు చూస్తూ కంపెనీలో, ఇక్కడ నిన్ను ధర్మకర్తగానో దీనికి ఒక కేర్ టేకర్గా ట్రస్టీగా రాష్ట్రానికి జనం ఎన్నుకుంటే నువ్వు విచ్చలవిడిగా ఎవడబ్బ సొమ్మన్నట్టు వస్తే ఎంత వస్తే తీసుకుందాం, ఈ పక్క కట్టేస్తాం, నేను అది కట్టడం ఎన్నాళ్ళు పడితే నాకెందుకు, ఓ బ్రహ్మాండమైంది కడితే మీరు అడ్డం పడతారా? ఇలా అడ్డం పడడం అంటే మీరు రాష్ట్ర ద్రోహము, దేశద్రోహము, ప్రజాద్రోహం అని ఎదురు తిట్టి ఇవన్నీ చేయడం ఏం కరెక్టు? మొత్తం ఇష్యూలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసిన పాయింట్స్ మీరు ఒక భ్రమలో పెట్టాలని, అమరావతి గురించి ఒక చట్టబద్ధత తెస్తున్నాము ఇంకోటి అని భ్రమలో పెడితే సందర్భంలో కాంటెక్స్లో నువ్వు ఫిక్స్ చేస్తున్నావు, ఫిక్స్ చేయడం ద్వారా ఫ్యూచర్ భావితరాలకు ఇట్లా అన్యాయం చేస్తున్నావు, దాని బదులు ఇదిగో ఇది ఆల్టర్నేటివ్ ఉంది, గతంలో ఇది ఈ ఖర్చు భరించలేమని ఇది అనుకున్నాము, మేము ప్రపోజల్ తీసుకొచ్చాము, ఈరోజు అది పరిస్థితి లేదు ఎందుకంటే నువ్వు మళ్ళీ వచ్చావు, కాబట్టి ఇదిగో ఇదేనా చేయబ్బా అని 6 నెలల క్రితం చెప్పాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు చెప్పారు. ఇందులో ఇప్పుడు డిస్కషన్ పాయింట్ వచ్చి చంద్రబాబు నాయుడు ఆన్సర్ ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలా? జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మీరు చెప్పింది తప్పు, ఇంత ఖర్చు అవసరం లేదు, ఇదిగో 5,000 కోట్లతో పూర్తి అవుతుంది, లేదా ఇప్పుడు నేను పెట్టిందే ఫైనల్, ఇదిగో దీని నుంచి ఇదిగో రిటర్న్ ఇట్లా వస్తుంది, నేను సెల్ఫ్ సస్టైనబుల్ సిటీ అంటే సెల్ఫ్ రిలయంట్గా ఉందంటే ఇది ఆదాయం ఇక్కడి నుంచి వస్తుంది, ఇదిగో ఇప్పుడు నుంచి ఇప్పటికే ఇంత వచ్చింది, ఎక్కడ అంటున్నావు? మొన్న ఆయన ఆన్సర్ చేసిన ప్రయత్నంలోనే అది డొల్లా అని ఆయనంతటా ఆయనే ఒప్పుకున్నాడు, ఇప్పట్లో ఏది రాదు అని. ఏమన్నాడు?
ల్యాండ్స్ ఇప్పుడే అమ్మితే రేట్లు ఎక్కడ వస్తాయని. మరి ఎప్పుడు అమ్మితే వస్తాయి? ఎప్పుడు అమ్మితే వస్తాయంటే ఆయన మాటలలోనే పూర్తి డెవలప్ అయ్యి అంతా ఇదైపోయి బిల్డింగులన్నీ కట్టి యాక్టివిటీ మొదలై కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చి అవన్నీ పూర్తి అయిన తర్వాత అప్పుడు ల్యాండ్ అమ్మితే ₹4 వస్తాయి. ఇదంటే మరి అంతవరకు నీ ఇంట్రెస్ట్లే 100, నువ్వు రూపాయికి పెడితే రూపాయికి ₹2 అప్పటికే ఇంట్రెస్ట్లు అయితే అది ఎట్లా రికవర్ చేస్తావు? లేదు చెప్పట్లా.